హాయ్ అండి, నేను మీ హరిత మోహన్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే టేస్టీ ట్రీట్స్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి దొండకాయ మసాలా కర్రీ అండి. క్యాటరింగ్ వాళ్ళు చేసే స్టైల్లో చిక్కటి గ్రేవీతో నోరూరించే దొండకాయ మసాలా కర్రీని చాలా సులువుగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎప్పుడు దొండకాయ ఫ్రై, దొండకాయ పచ్చడి ఇలా రొటీన్గా కాకుండా ఇలా ఓసారి దొండకాయ మసాలా కర్రీ చేశారంటే దీని రుచికి మీరే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. మరి ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను 1/2 కేజీ దొండకాయల్ని నీట్గా కడిగి తీసుకున్నాను. వీటిని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసి తీసుకోవాలి. సేమ్ గుత్తి వంకాయ కర్రీకి వంకాయల్ని ఎలా కట్ చేస్తామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని దొండకాయల్ని రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 6 నుండి 7 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసిన దొండకాయల్ని వేసి మీడియం ఫ్లేమ్లో కనీసం 15 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేస్తే దొండకాయలు దాదాపు మగ్గిపోయి కర్రీలో పూర్తిగా ఉడికి తినేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయి. అలాగే కర్రీ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. దొండకాయ సరిగ్గా ఫ్రై అవ్వకపోయినా, కర్రీలో పూర్తిగా ఉడకకపోయినా తినేటప్పుడు దొండకాయ లైట్గా పచ్చి వాసన వస్తుంది. 15 నిమిషాలకి దొండకాయలు 80% వరకు ఫ్రై అయిపోయాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసి వీటిని వేరే బౌల్లోకి తీసుకుందాం. ఇవి ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్ని అలాగే ఉంచండి, మనం కర్రీలో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టి 1/2 కప్పు పల్లీలని లో టు మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి ఎక్కడా మాడకుండా కలుపుతూ బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని 2 ఫుల్ టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకొని ఫ్రై చేయాలి. ఆల్రెడీ ఈ ప్యాన్ బాగా వేడిగా ఉంది కాబట్టి లో ఫ్లేమ్లో జస్ట్ 1 మినిట్లోనే ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సర్ జార్లో పొట్టు తీసిన పల్లీలు అలాగే నువ్వులు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చక్కగా పౌడర్లా గ్రైండ్ చేసుకుని దీన్ని కూడా వేరే బౌల్లోకి తీసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కర్రీ చేసే కడాయి పెట్టుకొని దొండకాయలు ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్ ఉంది కదా, అది వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 ఇలాచి, 1/2 స్పూన్ జీలకర్ర వేసి కాస్త ఫ్రై చేయాలి. ఇప్పుడు బాగా సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కర్రీ కంప్లీట్ అయ్యేంత వరకు ఖచ్చితంగా ఫ్లేమ్ని మీడియం టు హైలో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 3 పెద్ద సైజు టొమాటోస్ని ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టొమాటో ప్యూరీ కూడా బాగా కలిపి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 నుండి 3 స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలిపి మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. టొమాటో ప్యూరీలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఇలా ఆయిల్ సెపరేట్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వాటర్ వేసి కలిపి 5 నిమిషాల పాటు ఇలానే ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే మళ్ళీ మనకి ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు గ్రైండ్ చేసిన పల్లీ నువ్వుల పొడిని వేసుకోవాలి. పల్లీలు నువ్వుల పౌడర్ మొత్తం వేసి కలిపిన తర్వాత 1 కప్పు వాటర్ని వేస్తున్నాను. వాటర్ని ఒకేసారి వేయకుండా ఇలా 2 సార్లుగా వేయడం వల్ల కర్రీ బాగా ఉడికి గ్రేవీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఫ్రై చేసిన దొండకాయలు వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాం. వాటర్ వేసాం కదా అని ఫ్లేమ్ని హైలో మాత్రం పెట్టకండి. ఆల్రెడీ దొండకాయల్ని మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఈ కర్రీని ఖచ్చితంగా మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే చేసుకోవాలి. ఈ గ్రేవీ చిక్కబడేంత వరకు మధ్య మధ్యలో మూత తీసి కర్రీని కలుపుకుంటూ ఉంటే ఎక్కడా అడుగంటకుండా చక్కగా ఉడుకుతుంది.
నువ్వులు వేయడం వల్ల కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడే చాలా మంచి స్మెల్ వస్తుందండి. నాకు ఈ కర్రీ ఉడకడానికి 15 నిమిషాలు పట్టిందండి. చూసారు కదా, ఆయిల్ సెపరేట్ అవుతూ గ్రేవీ కాస్త చిక్కబడింది. 5 నిమిషాలకి కర్రీ పూర్తిగా రెడీ అయిపోతుంది. కానీ ఈ కర్రీని ఇంకొంచెం యమ్మీగా ఉండడం కోసం 1/2 స్పూన్ కసూరి మేతి, టేస్ట్ బ్యాలెన్స్ చేయడం కోసం 1/2 స్పూన్ పంచదార వేసి కర్రీ అంతా బాగా కలుపుకోవాలి. చివరిగా 1/2 స్పూన్ గరం మసాలా, 3 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసి కర్రీని బాగా కలిపి 2 నిమిషాలు ఉడికించండి. ఈ మిర్చి కరివేపాకు ఫ్లేవర్తో కూడా కలిసి కర్రీ 100% రెడీ అయిపోతుంది. క్యాటరింగ్ వాళ్ళ స్టైల్లో చేసే దొండకాయ మసాలా కర్రీ చాలా 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 పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. నాన్ వెజ్ కర్రీస్కి అస్సలు ఏమాత్రం తగ్గకుండా వెజ్లోనే ఇలాంటి మసాలా కర్రీస్ చేశారంటే టేస్ట్లో అయినా టెక్స్చర్లో అయినా 100% పర్ఫెక్ట్ రెసిపీని మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ దొండకాయ మసాలా కర్రీ టెక్స్చర్లోనే కాదండి, టేస్ట్ కూడా ఎక్స్పెక్టేషన్స్ని దాటి సూపర్బ్గా ఉంది. ఈ రెసిపీని మీరు బిర్యానీ, బగారా, పలావ్ ఇలా ఏ మసాలా రైస్లో అయినా తినచ్చు. అలానే చపాతీ, రోటీలకి కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా మాట విని ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు నిజంగా ఈ కర్రీ 100% నచ్చుతుంది. ట్రై చేసిన తర్వాత మాత్రం మర్చిపోకుండా మీ ఫీడ్బ్యాక్ని వీడియో కింద కామెంట్ చేయండి. అలానే వీడియోని జస్ట్ చూసి వెళ్లకుండా ఈ రెసిపీ మీకు నిజంగా నచ్చితే వీడియోని వెంటనే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ రెసిపీని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.